నమస్తే నేను ప్రియా మై టీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ 2026 నాటికి పూర్తిస్థాయి క్వాంటమ్ వ్యాలీని స్థాపించనుందన్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. కాకినాడలో JNTUK 11వ స్నాతకోత్సవంలో ప్రసంగించిన గవర్నర్. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజాస్పందన. కూటమి పాలన తీరుపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా. ఎన్ని ఆటంకాలు కల్పించినా ఈ నెల 9న వైఎస్ జగన్ బంగారుపాలెం పర్యటన ఖాయమని స్పష్టం చేసిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. మామిడి రైతులపై కూటమి సర్కార్ దాష్టికం ప్రదర్శిస్తోంది అని మండిపాటు. కాకినాడలో జరిగిన JNTU 11వ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. కార్యక్రమానికి ముందు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, SP జి బిందు మాధవ్, కాకినాడ కమిషనర్ భావన, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, MP సానా సతీష్ బాబు, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, JNTU VC CSRK ప్రసాద్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, రాష్ట్ర రెడ్ క్రాస్ చైర్మన్ YD రామారావు, ASP మానిష్ పటేల్ దేవరాజ్, ట్రైనింగ్ కలెక్టర్ మానిషా, కాకినాడ RDO S మల్లిబాబు ఘన స్వాగతం పలికారు. Skills and experience. Let today mark the moment in your life when your dreams begin to take a meaningful shape. Abdul Kalam said, Bharat Ratna Abdul Kalam ji said, dream, dream and dream. Man is the product of his thoughts. Right? Man is the product of his thoughts. What he thinks, that he becomes. Mark my word. If you think big, certainly you will become great one day. Again, mark my word. రాష్ట్రంలో అరాచక పాలన పోయి ప్రజారంజక పాలన వచ్చింది అని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అన్ని వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయని ఎమ్మెల్యే రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. GVMC 86వ వార్డు రాసాలమ్మ కాలనీలో వార్డు అధ్యక్షుడు నల్లూరి సూర్యనారాయణ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను అందజేసి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ రాష్ట్రం బాగుండాలి అంటే అది చంద్రబాబు వల్లనే సాధ్యమని గ్రహించిన ప్రజానీకం తమ ఓటు ద్వారా నిరంకుశ పాలనకు చరమగీతం పాడి సుపరిపాలనను స్వాగతించారు అని అన్నారు. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు నజీర్, పరిశీలకుడు చౌదరి, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాస్, పప్పు రాజారావు, ప్రసాద్, వేగుంట శ్రీనివాస్, జగదీష్, రమేష్, నాగార్జున, వెంకటేష్, సుబ్బయ్య, గణపతి, బుజ్జమ్మ, పావని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా శ్రేణులందరూ కూడా యాక్టివ్గా ఇంటి గడపకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నాం. అలాగే వారి దగ్గర నుంచి కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. కేవలం మా వాదన ఒకటే కాదు, లేకపోతే మేము చేసినటువంటి అభివృద్ధి పనులు ఒకటి తెలియజేయడంతో పాటు వారు ఏ విధంగా భావిస్తున్నారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఏం చేస్తే బాగుంటుందని కూడా వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. సో దానివల్ల మనం ఇంకా భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈ కార్యక్రమం ఈ నెలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా చేస్తున్నాం. అలాగే NDA పార్ట్నర్స్ వచ్చే నెల జనసేన, ఆ పై వచ్చే నెల BJP కూడా చేయబోతుంది. దానివల్ల ప్రతి ఇంటికి 3 సార్లు వెళ్ళేటట్టుగా ఉంటుందని చెప్పి భావించి NDA పార్ట్నర్స్ అందరూ కూడా నిర్ణయించుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైన కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచేందుకు వస్తున్న ప్రతిపక్ష నేత మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగునా ఆటంకాలు కల్పించేందుకు సిద్ధమైందని టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పర్యటనకు మామిడి రైతులు హాజరు కాకూడదంటూ కూటమి నేతలు బెదిరింపులకు దిగడం వారి దివాలా కోరతనానికి నిదర్శనమని అన్నారు. మరోవైపు వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడిందని, రద్దయినట్లుగా కూటమి నేతలు తప్పుడు ప్రచారానికి దిగారని మండిపడ్డారు. మరొక కార్యక్రమం చేయకపోగా ఆశ్చర్యకరంగా 4వ తారీఖున ఈ నెల 4వ తారీఖున టి కుమార్ అనేటువంటి తుమిండ విలేజ్ చిత్తూరు మండలం సంబంధించిన ఒక రైతు
ఇక మామిడి పండిస్తే టీడీపీ అంటే వల్లమానిన అభిమానం. నిత్యం పార్టీ కండువా జెండాను మోసే ఆ కార్యకర్తకు అనుకోని కష్టం ఎదురైంది. తనను ఆదుకోవాలి అని ప్రాధేయపడుతున్నాడు. క్యాన్సర్ వ్యాధితో లేవలేని స్థితిలో ఉన్న ఆ టీడీపీ సీనియర్ కార్యకర్త పరిస్థితి దయనీయంగా మారింది. పార్టీ ఆవిర్భావం నుండి టీడీపీలో పనిచేసిన అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఆడపూరు గ్రామానికి చెందిన కొప్పుల వెంకట సుబ్బయ్య నేడు అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. ఇన్నాళ్లు కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో వెంకట సుబ్బయ్యపై 14 అక్రమ కేసులు నమోదు కాగా జైలు శిక్ష కూడా అనుభవించాడు. ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధి సోకడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. తమ కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ఆదుకోవాలి అని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. చాలా ఇబ్బందిగా ఉన్నది. ఆర్థిక సాయం లేక చిన్నదంతా ముగిస్తున్నా మొన్న ఈ కరెంటుకు 40,000 వేసారు. 40,000 బిల్లు పెట్టినాము. బిల్లు కేసులు పెట్టారు. 14 కేసులు పెట్టినారు. జైలు వేసినారు. టీడీపీ తరఫున మన పోటీ చేసిన జగన్ ప్రభుత్వంలో ఆ బుద్ధు 7 లక్షలు లేక ముగిస్తున్నా. నా ఆర్థిక సాయం నాకు ఏమీ లేదు. నేను కనీసం ఛార్జీకి చేస్తాను. నేను చెప్పుకోవాలంటే దయవచ్చి నాకు ఏదైనా ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నా సార్. అయ్యా మన ప్రభుత్వం వచ్చింది. ప్రతి వాళ్ళు నాకు అడిగి నాకు తిరిగి నేను అన్నీ చేసి మన కార్యకర్తలను నాకు సాయం చేయలేదు. మన గురించి పట్టించుకోలేదు. రాముడు ఎంతో మంది చెప్పిన ఎవరు పట్టుకోలేదు. నేను ఉద్యమ ప్రసాద్ చెప్పిన ఎవరు పట్టుకోలేదు సార్. దయవుంచి నన్ను ఆదుకోండి సార్. నన్ను ఆదుకోండి సార్. ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి సంబంధించి సమీక్ష సమావేశం విశాఖ కలెక్టరేట్లో కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ప్రతిష్టాత్మకంగా జరిగే గిరి ప్రదక్షిణలో ఎక్కడా ఎలాంటి లోటు రాకుండా చూడాలి అని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సేవా సంఘాలు నిర్వహించే సామాజిక సేవలను ప్రజలకు అందించేలా చూడాలి అని కోరారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధుల నుండి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కదిరి ఓబనపల్లి గ్రామానికి చెందిన నారాయణప్ప మీడియా సమావేశంలో మాట్లాడారు. శాంతిపురం మండలం కడపల్లి వద్ద సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి ఎదురుగా ఉన్న సర్వే నంబర్ 17/5లో భూమిని 3 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నామని తెలిపారు. కానీ అదే గ్రామానికి చెందిన 58 సంవత్సరాల సుందరప్ప, తన భార్య నారాయణమ్మ మరియు వారి కుమారులు సత్యకుమార్, మనవడు మరియు కుటుంబ సభ్యులు ఆ పొలం హద్దు విషయమై తరచూ తనపై దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొలం పని చేసుకుంటున్న తనపై సుందరప్ప తన కుటుంబ సభ్యులతో వచ్చి దాడి చేసి బండరాయితో కొట్టడానికి ప్రయత్నించడంతో ప్రాణభయంతో అక్కడి నుండి తప్పించుకున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న నారాయణప్ప కుమారుడు తనకు న్యాయం కావాలంటూ సోషల్ మీడియా వేదికగా వీడియో ద్వారా అధికారులను కోరారు. కానీ వాళ్ళు అడగపోయినా వచ్చినా పైన దౌర్జన్యం చేసినారు. సరిహద్దు వివాదం ఇది దాదాపు 3 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఒక రోజు కాదు. తర్వాత వచ్చి నేను 100 ఫోన్ చేసినాను. పోలీసులు వచ్చినారు. పోలీసులు వచ్చి చూసుకొని అక్కడ రాలేకుండా కనుక వాళ్ళు పరిశీలించినారు. పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు. సార్ నాకు చాలా ఇదిగా ఉంది, నేను హాస్పిటల్లో అడ్మిట్ కావాలా, నేను నొప్పులు నేను తట్టుకోలేము అని చెప్పి ఇప్పుడు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయినాను సార్. నాకు 2 కొడుకులు. ఒక పిల్లోడు వచ్చి పెద్ద అబ్బాయి, వాడు పెద్దగా ఏమంత ఇది లేదు. రెండో అబ్బాయి ఆర్మీ, ఇండియన్ ఆర్మీలో ఉన్నాడు. 10 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాడు. వారికి ఫోన్లో చెప్పినాను. చెప్పిన తర్వాత ఏదో పోయి హాస్పిటల్లో ఫస్ట్ అడ్మిట్ కావాలని చెప్పినారు. మా పక్క భూమి వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయన సుందరపు భార్య నారాయణమ్మ, సుందరపు కొడుకు సత్య, వాళ్ళ మనముడు సుదర్శను, కోడాలు, వాళ్ళ 5 మంది సార్ వచ్చి నాపై దాడి చేసినారు సార్. ఇంతకు ముందే మాకు వాళ్ళ కుటుంబం నుంచి మాకు ప్రాణహాని ఉందని చెప్పేసి మేము ఎస్పీ గారికి కూడా లెటర్ పెట్టినాము. తర్వాత వచ్చి మమ్మల్ని బైడోర్ కూడా చేసినారు. ఆ బైడోర్ చేసిన రోజులు కూడాను వాళ్ళు గమనం ఉన్నారు. ఆ టైం తీరిపోయిందని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు మన పేరు దౌర్జన్యానికి వస్తున్నారు. హాని ఉంది. న్యాయం చేయాలి, అధికారులు న్యాయం చేయాలి.
దేశ చరిత్రలో ఆదర్శ ఉద్యమకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఈ నెల 7న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించనున్నట్లు ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపకుడు బుంగా సంజయ్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధూళి జయరాజు మాదిగ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి దొరబాబు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ తెలిపారు. మండపేట బాబు అండ్ బాబు కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ నెల 7న కృష్ణా మాదిగ పుట్టినరోజుతో పాటు ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆ రోజు జెండా ఆవిష్కరణ, భారీ ర్యాలీ, రక్తదాన, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, మాజీ మంత్రి కెఎస్ జవహర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో కౌన్సిలర్ సవరపు సతీష్, డోకుబుర్ర రాజుబాబు, గాలింకి నాగేశ్వరరావు, మోరంపూడి సూరిబాబు, బొమ్ము గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మాదిగ ఉపకులాలనే అన్ని రంగాలలో అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లలో అందడం లేదని చెప్పి అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో అంబేద్కర్ ఆలోచన విధానంతో మాదిగ జాతి రిజర్వేషన్లు అందుకునే విధంగా 30 సంవత్సరాల ఎనలేని ఉద్యమం నడిపిన చరిత్ర ఎవరికైనా ఉన్నదంటే అది పద్మశ్రీ నవయుగ అంబేద్కర్ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి కానీ ఆయన స్థాపించిన సంస్థ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ దండోరా ఏ లక్ష్యంతో అయితే ప్రారంభమైందో ఆ లక్ష్యాన్ని సాధించుకుని ఫలితాలని జాతికి అందించబోయే క్రమంలో 31వ సంవత్సరం 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 31వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగాను జూలై 7వ తారీఖు అదే రోజు ఎవరైతే ఈ సంస్థను స్థాపించి ఈ అణగారిన కులాలకి దిక్సూచిగా నిలబడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో నవయుగ అంబేద్కర్ పద్మశ్రీ గ్రహీత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు జన్మదిన వేడుకల్ని పురస్కరించుకుని జూలై 7వ తేదీన మండపేట పట్టణంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జెండా ఆవిష్కరణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేకొర్రు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం నుండి వచ్చిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అందజేశారు. ఎమ్మెల్యే విద్యార్థులతో ముచ్చటించి పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలి అని వారితో అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రస్తుతం అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది అని సందర్భంగా వ్యాఖ్యానించారు. మౌలిక వసతులన్నీ కూడా కల్పించాలని అందులో భాగంగా ఈనాడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి విద్యార్థి మిత్ర పేరు మీదుగా ఇక్కడ మన భారత 2వ రాష్ట్రపతి ఆనాటి మన తొలి విద్యాశాఖ మంత్రివర్యులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీదుగా ఈ యొక్క విద్యార్థులకు ఈ సౌకర్యాలన్నీ అందిస్తూ ఉన్నారు. గతంలో చూసాం జగనన్న అనే పేరు మీద వచ్చి అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం కూడా మెనూ మార్చి చక్కటి పౌష్టికాహారం హైజెనిక్ ఫుడ్ అందేలాగా మన ప్రాంతానికి గర్వకారణమైనటువంటి అభినవ అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పేరు మీదుగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తాం. మరి ఇక్కడ ఈ వస్తువులు కూడా చూస్తుంటే అసెంబ్లీలో కూడా మాకు చూపించాడు ఆయన, మేము కూడా పరిశీలించామన్నీ. ఇలా మార్పులు చేస్తున్నా ఏ విధంగా చూడండి అంటే చక్కటి బ్యాగులు. నూతనంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలనుకునే ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, రుణాల మంజూరు తదితర అంశాలపై ప్రత్యేకంగా బిందు మైవెబ్ ఎక్స్పో పేరిట అవగాహన కార్యక్రమంలో బిందు ఉమెన్ ఎంటర్ప్రీనియర్ సొసైటీ వ్యవస్థాపకురాలు హిమబిందు తెలిపారు. విశాఖ విఎంఆర్లో చిల్డ్రన్ ఏరియాలో జరిగిన మహిళా పారిశ్రామికవేత్తల అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పాల్గొని మైవెబ్ ఎక్స్పో 2025ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రాణించాలి అని, మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి వారి అభివృద్ధికి పాటుపడే బిందు ఉమెన్ సొసైటీని అభినందించారు. ఎంఎస్ఎంఈ చైర్మన్గా
ప్రతి స్టాల్ నేను విజిట్ చేసి చాలా ఆనందం చెందాను. ఎందుకంటే ఎంతోమంది ఇళ్లలోనే పెయింటింగ్స్ కానీ, డిజైనర్ శారీస్ కానీ, రెడీమేడ్ గార్మెంట్స్ కానీ ఇవన్నీ తయారు చేసి ఈరోజు ఎక్స్పోలో పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా గైడ్ చేయడం జరిగింది. ఎన్నో ఆవిష్కరణలు నేను చూశాను. సో మార్కెటింగ్ క్రియేట్ అవుతుంది. ఇటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలకి ఎంఎస్ఎంఈ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే. సో అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో మహిళా పారిశ్రామికవేత్తలు సో 40 నుంచి 50% వరకు కూడా సబ్సిడీ ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో కానీ, ఎంఎస్ఎంఈ పాలసీలో కానీ, టూరిజం పాలసీలో కానీ సుమారుగా ఈ కూటమి ప్రభుత్వం 34 పాలసీలు ప్రకటన చేయడం జరిగింది. వీటన్నిటినీ విరివిగా మన్యం వీరుడు, స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు పోరాట యోధుడని, నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా స్థానిక గోదావరి గట్టున ఉన్న ఆయన విగ్రహానికి టీకేతో పాటు నగర కాంగ్రెస్ కార్యదర్శి పట్నాల శ్రీనివాసరావు, అడ్డతీగలకు చెందిన అల్లూరి జాతీయ యోజన సంఘం గౌరవ అధ్యక్షుడు ఆంజనేయ, పీఠాధిపతి తనకు వెంకటరామయ్య తదితరులు ఘనంగా నివాళులర్పించారు. బ్రిటిష్ వారిపై తిరగబడి సాయుధ పోరాటం చేసేలా గిరిజనులను అల్లూరి తీర్చిదిద్దారన్నారు. పట్నాల మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజును అందరూ ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలి అని కోరారు. వెంకట్, సురేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఉంది. ఆల్రెడీ పార్లమెంట్ లో మరి ఆయన విగ్రహం కూడా పెట్టడం జరిగింది. అటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జన్మదిన వేళకి రాజమండ్రిలో జరుపుకోవడం ఎంతో సంతోషం. ముఖ్యంగా ఈవేళ గొప్ప విషయం ఏంటంటే అనుకోని ముఖ్య అతిథి అల్లూరి సీతారామరాజు గారు అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ అందరినీ గ్యాదర్ చేసి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేస్తే అక్కడ ఉన్న ట్రైబల్స్ అందరికీ కూడా తిరుపతి తీసుకెళ్లి వాళ్ళకి తిరుపతి దేవస్థానంలో అర్చకులుగా వాళ్ళకి అక్కడ మార్పించి వాళ్ళకి అందరికీ అర్చకులుగా ట్రైనింగ్ ఇప్పించి అనేక రకాలుగా సేవలు చేస్తూ అడ్డతీగల్లో 16 దేవాలయాలు కట్టించారు ఈయన. తలుకు వెంకటరామయ్య గారు. ఈయన పీఠాధిపతి, ఇక్కడ ఆంజనేయ పీఠాధిపతి అక్కడ ఆ ట్రైబల్ ఏరియాలో. ఆయన అందరూ కూడా ఒక పీఠాధిపతిలాగా అందరూ కూడా ట్రైబల్స్ అందరూ పూజిస్తారు. అనుకోకుండా ముఖ్య అతిథిగా మరి ఈయన రావడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఈయన కూడా రాజమండ్రి వాసే. రాజమండ్రి పేపర్ మిల్లో కొంతకాలం ఉద్యోగం చేసి ఆ తర్వాత దైవభక్తితోటి దైవాజ్ఞాలు చెప్పి అక్కడికి వెళ్ళి అడ్డతీగల్లో 16 గుళ్ళు కట్టించారు. ఇక్కడ ఒక పీఠాధిపతిగా, ఆంజనేయ పీఠాధిపతిగా మన రాష్ట్రం అంతా కూడా ఈయనకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈయన ముఖ్య అతిథిగా రావడం చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఆయన మాట్లాడవలసిందిగా. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధి గుడుపల్లి మండలం గుండ్ల సగరం గ్రామంలో తన పేరు మీద ఉన్న స్థలం ఉన్నా ఏమీ చేసుకోలేకపోతున్నానని కుప్పానికి చెందిన మునిరాజు అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ తాను గుండ్ల సగరంలో 2013లో రోడ్డు పక్కనే ఉన్న 8 సెంట్ల భూమి కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కానీ భూమిని నేడు కొందరు అధికార పలుకుబడి పెట్టుకుని ఆక్రమించుకోవడానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలల ముందు గుడుపల్లి మండలానికి చెందిన తహసీల్దార్ సమక్షంలో సర్వే నిర్వహించి తన పత్రాలలో ఎలాంటి లోపాలు లేవని ఆయన తెలిపినట్లు తెలిపారు. కానీ నేడు పక్కనే ఉన్న భూమికి సంబంధించిన వ్యక్తి తరచూ ఇబ్బంది పడుతున్నాడని ఆవేదన చెందాడు. 28/4 ఖాతా నంబరు 464 దీంట్లో సర్వీస్ ఇచ్చిన ప్రకారం నేను కట్టుకుంటా ఉన్నాను. గుండ్లసాగరం గ్రామంలో సుబ్రహ్మణ్య అనే వ్యక్తి నేను పని చేసుకునే ఎక్కడకుండా చాలా హింస పెడతా ఉన్నారు సార్. మేడు నానా హింస పెడతా ఉన్నారు. నాకు 8 సెంట్లో నాకు ఇబ్బంది, నా భూమిలో నేను కట్టుకుంటా ఉంటే పక్కవాడు డబ్బుల అహంకారంతో నన్ను చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు సార్. కాబట్టి న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాను. నాది కుప్పము గుండ్లసాగరం గ్రామంలో 8 సెంట్ల భూమి తీసినాను. పక్క భూమివాడు దుడ్లు బలంతో నన్ను నానా హింస పెడతా ఉన్నాడు. తగిన అధికారులు వచ్చి నాకు తగిన న్యాయం చేయాలనేసి కోరుకుంటాను సార్. 2013లో భూమి కొన్నాను నేను. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా కాకినాడ జిల్లా పిఠాపురం సిపిఐ కార్యదర్శి
శాఖ రామకృష్ణ ఆధ్వర్యంలో పిఠాపురం విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట సిపిఐ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి అని, డిజిటల్ మీటర్ను వెంటనే తొలగించాలి అని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శాఖ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం సంవత్సరం పాలనలో నాలుగు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. దీనివల్ల సామాన్య ప్రజానీకం చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఆ రోజు ఎన్నికల హామీలో భాగంగా కరెంటు ఛార్జీలు పెంచబోము, తగ్గిస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత ఇవాళ 4 సార్లు కరెంటు ఛార్జీ పెంచడం అనేది చాలా దౌర్భాగ్యం. రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, మీరు ఎన్నికల హామీలో తగ్గిస్తామని ఇవాళ అధికారం చేపట్టిన తర్వాత పెంచడం అనేది చాలా అన్యాయం. ఇవాళ సిపిఐ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించకపోతే ఇవాళ తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి తెలియజేస్తా ఉన్నాం. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు, లోకేష్ లండతో రాష్ట్రంలో టీడీపీ సైకో బ్యాచ్ రచిపోతుందని, అరాచకం సృష్టిస్తోంది అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకటరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, తాజాగా గుంటూరు జిల్లా మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై పట్టపగలు నడి రోడ్డుపై టీడీపీ గుండాలు అత్యంత కిరాతకంగా చేసిన దాడిని చూసి మొత్తం రాష్ట్రమంతా ఉలిక్కిపడిందని అన్నారు. అధికార మదంతో కన్నుమిన్ను కానకుండా తెలుగుదేశం ఉన్మాదులు రక్తపాతం సృష్టిస్తూ ఉంటే కూటమి నేతలు వారిని ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రాన్ని నరకాసుల రాజ్యంగా మారుస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ ముసుగులేసుకొని హత్యలు, ఘాతకాలు చేస్తున్నటువంటి సైకోగాళ్లను లేదా ఇట్లాంటి దుర్మార్గులందరికీ సింహ స్వప్నంలా ఉండాల్సినటువంటి కాకి చొక్కాను సింహ స్వప్నంలాగా ఈ కిరాతక మూకలకు సింహ స్వప్నంలాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం జిల్లా కోర్టులో న్యాయ సేవాధికారి సంస్థ చైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గౌరవ సుప్రీంకోర్టు నల్సావరి ఆదేశానుసారం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ఈ సంవత్సరం 2వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాకు సంబంధించి మొత్తం 85,000 పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని, వీటిలో 60,642 కేసులు రాజీ చేసుకోదగినవిగా ఉన్నాయని చెప్పారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శోభనాద్రి శాస్త్రి, సివిల్ జడ్జి బి పద్మ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె ప్రకాష్ బాబు, జూనియర్ సివిల్ జడ్జిలు సి రమ్య, టి వీర రాఘవేంద్ర, జూనియర్ సివిల్ జడ్జి జి శ్రీనివాస్ రెడ్డి, 6వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె మౌనికారావు, 7వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి బాబు, 9వ అదనపు జిల్లా జడ్జి ఎం మాధవి, 10వ అదనపు జిల్లా జడ్జి ఎస్ సునంద, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్కే జానీ భాష తదితరులు పాల్గొన్నారు. జరిపించడం జరుగుతుంది దేశం మొత్తం కూడా. దానిలో భాగంగానే ఈ సంవత్సరం 2వ జాతీయ లోక్ అదాలత్ మేలో 10వ తారీఖు జరగవలసి ఉంటే వెకేషన్కి జస్ట్ 1 డే ముందు ఉంది అని చెప్పి కక్షిదారులకు కానీ అడ్వకేట్స్ కానీ అందరికీ ఫీజిబిలిటీ ఉండదు, చేసుకునే దానిలో ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో హానరబుల్ హైకోర్టు వారు ఈ రోజుకి దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. మనకి గత లోక్ అదాలత్లో చాలా మంచిగా రిజల్ట్స్ వచ్చున్నాయి. మొత్తం ఈ జిల్లాలో 85,000 పైన కేసెస్ పెండింగ్ ఉంటే వాటిలో 60,642 కేసెస్ కాంపౌండ్ అంటే రాజీ చేసుకోదగిన కేసెస్ ఉన్నాయి. వాటిలో మేము గుర్తించింది 9,279 కేసులు సివిల్, క్రిమినల్ మొత్తం కలిపి. అవి ప్రీ లిటిగేషన్ కేసెస్ 2,136, మొత్తం 11,415 కేసుల్ని మేము రాజీ చేసుకోదగిన కేసులుగా గుర్తించి ఈ బెంచెస్కి రిఫర్ చేయడం జరిగింది. ఇప్పటికే 454 కేసులు ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్లో కక్షిదారులందరూ కూడా ఒక కన్క్లూజన్కి వచ్చి డ్రాఫ్ట్ అవార్డ్స్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నారు. దానికి కూడా ఇన్సూరెన్స్ కంపెనీ, అడ్వకేట్స్, లిటిగెంట్, పబ్లిక్, జ్యుడిషియల్ ఆఫీసర్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.
మాకు ఇప్పుడున్న కేసెస్లో 9,279లో సివిల్ కేసెస్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో ఎక్కువ విద్యుత్ సమస్యలు గల మండలం కపిలేశ్వరపురం అని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి గ్రామంలో గల విద్యుత్ సబ్స్టేషన్ వద్ద అధికారులు, వినియోగదారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారులు పలు సమస్యలను అధికారులు, ఎమ్మెల్యే వేగుళ్ల దృష్టికి తీసుకువచ్చారు. మండలంలో 4 లైన్ మ్యాన్ల కొరత ఉందని విద్యుత్ అధికారులు ఎమ్మెల్యే వేగుళ్లకు విన్నవించారు. లైన్ మ్యాన్లను వెంటనే భర్తీ చేయాలి అని రివ్యూ సమావేశంలో పాల్గొన్న ఎస్ఈ రాజేశ్వరికి వేగుళ్ల విజ్ఞప్తి చేశారు. ఏఈ సత్యనారాయణ, ఎంపీపీ సత్యవేణి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ రెడ్డి ప్రసాద్, ఎంపీపీ సత్యవేణి దుర్గారావు, వైస్ ఎంపీపీ గున్నం భానుప్రసాద్, టీడీపీ నేతలు పువ్వుల చిట్టిబాబు, పుచ్చల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆయన మొన్నే చెప్పాం, ఒక 10 రోజుల క్రితం, సార్ మీరు వారానికి ఖచ్చితంగా 2 రోజులు మా కపిలేశ్వరం మండలం మీరు తిరగాలి, ఏ రోజు తిరిగింది కూడా నాకు మీరు వాట్సాప్ పెట్టాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయారట. ఇప్పుడు మనకి అంచేత నా ఉద్దేశం, మొన్న 6 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్యేలు కలెక్టర్ దగ్గర కూర్చున్నాం. ఆ మాటలు ఏమొచ్చిందంటే అమలాపురం అయినా కొత్తపేట అయినా ఆయన ఏం చెప్తున్నారంటే మా కరెంట్ చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి ముందు అమలాపురం ఎమ్మెల్యే చెప్తే ఆనందరావు కొత్తపేట సత్యనారాయణ ఆలమూరు మండలం తప్ప మిగిలిన అతను చాలా ఇబ్బంది ఉందని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇంకా ఆలమూరు మండలం మండపేట ఏడీ గారి పరిధిలో ఉంది. ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే ఆ ఆలమూరు మండలానికి కొత్తపేట నియోజకవర్గాన్ని అప్పచెప్పేసి రామచపురం ఏడీ పరిధిలో ఉన్నటువంటి కపిలేశ్వరం మండలాన్ని మండపేట ఏడీ పరిధిలో తీసుకొస్తే మనకి కొంచెం సమన్వయంగా పనిచేయించుకోవడానికి, అడగడానికి జవాబుదారితనం కూడా పెరుగుద్దేమో అని చెప్పి నేను భావించి నేను సీఎండీ గారికి చెప్పాను. ఆయన ఏమన్నారంటే మీరు ఆ ప్రపోజల్ రాసి నా లెటర్ మీద ఆయన పంపిస్తాం, ఆయన స్వయంగా పంపమని చెప్పారు. మరి దాన్ని కూడా పంపుతాం. ఏది చేసినా మీరు ఎన్ని చేయమని అడగట్లేదు. మీరు ఈ యొక్క మన కపిలేశ్వరం మండలాన్ని మండపేటలో మార్చిన, రామచపురంలో ఉంచిన. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ 2026 నాటికి పూర్తిస్థాయి క్వాంటమ్ వ్యాలీని స్థాపించనుందన్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. కాకినాడలో JNTUK 11వ స్నాతకోత్సవంలో ప్రసంగించిన గవర్నర్. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజాస్పందన. కూటమి పాలన తీరుపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా. ఎన్ని ఆటంకాలు కల్పించినా ఈ నెల 9న వైఎస్ జగన్ బంగారుపాలెం పర్యటన ఖాయమని స్పష్టం చేసిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. మామిడి రైతులపై కూటమి సర్కార్ దాష్టికం ప్రదర్శిస్తోంది అని మండిపాటు. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మా టీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.